హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం జీబ్రానిక్స్ వైర్లెస్ ఇయర్ బడ్స్ Zeb-Sound బాక్స్ X1 3-in-1 ఈ సౌండ్ బాక్స్ అనకూడదు అనుకుంటా, ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. సో ఎయిర్ పెట్టి పిలుస్తారు, అది మీ ఇష్టం. ఎందుకంటే ఇది మనకి 3-in-1 ఫెసిలిటీస్ని అయితే కలిగిస్తుంది. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్స్ చేసి ఇది మనం పర్చేజ్ చేయవచ్చా లేదా, ఒకవేళ పర్చేజ్ చేస్తే ఎవరి కోసం అనేది అయితే మీకు చెప్తాను. యాక్చువల్గా ఇది వచ్చేసరికి మొత్తం మనకి 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. బ్లాక్, వైట్ అలాగే బ్లూ. ఈ 3 కలర్స్లో అయితే మీకు ఇది దొరుకుతుందన్నమాట. బాక్స్ అయితే మనకి చూడడానికి ఏ విధంగా ఉంటుంది. ఇక బాక్స్కి బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, సైడ్ కూడా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం అన్బాక్స్ చేస్తూ కూడా మాట్లాడుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసేద్దాం ముందు. ఓకే, బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత సో బాక్స్లో మనకి ఒక క్యూఆర్ గైడ్ కార్డ్ అయితే ఒకటి ఉందన్నమాట. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మనం యూజర్ మాన్యువల్ పీడిఎఫ్ ఫైల్లో అయితే పొందొచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇయర్ ఫోన్స్ బయట తీద్దాం, ఇలా బయటికి వచ్చేస్తాయి. ఓకే, ఇందులోనే మీకు ఒక టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అల్లాటప్ప టైప్ సి కేబుల్ ఏం కాదు, వీళ్ళ ఓన్ బ్రాండ్ టైప్ సి కేబుల్నే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి స్పీకర్ బాక్స్ లేదా ఛార్జింగ్ కేసు ఏదైనా పిలవచ్చు. సో ఇదైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ తీసి పక్కన పెట్టి దీని సంగతి ఏంటో చూద్దాం. సో స్పీకర్ బాక్స్ చూడొచ్చు, మీకు ఈ విధంగా కనిపిస్తుంది. జీబ్రానిక్స్ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ మనకి స్పీకర్ గ్రిల్ అయితే కనిపిస్తుంది. ఇందులో మీకు బిల్టిన్ స్పీకర్ అయితే ఉంటుంది. ఈ స్పీకర్ కూడా మీకు 36mm స్పీకర్ని అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అంటే ఇందులోనే అవుట్పుట్ ల్యాప్టాప్లో ఉండి వచ్చే అవుట్పుట్ ఉంటుంది కదా, అంత అవుట్పుట్ అయితే మీకు ఇది అందించగలుగుతుంది. ఇక్కడ జీబ్రానిక్ బ్రాండింగ్ కనిపిస్తుందిగా, ఇది స్లైడర్ అనమాట. స్లైడ్ చేయగానే సో మీకు ఇక్కడ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. లెఫ్ట్ టు రైట్ మనకి అక్కడే మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. సో వాటిని సంగతి తర్వాత చూద్దాం. ఇక రైట్ సైడ్ చూస్తే మనకి పవర్ బటన్ కనిపిస్తుంది. అలాగే వాల్యూమ్ ప్లస్ మైనస్, అక్కడే ఒక చిన్న ఎల్ఈడి ఇండికేటర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ టైప్ సి పోర్ట్ అయితే ఉంది, కొంచెం మనం చార్జ్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ ఎల్ఈడి ఇండికేటర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ పర్సంటేజ్ చెప్తూ ఉంటుంది. అక్కడే మనకి టార్చ్ సింబల్ అయితే ఒక బటన్ ఉందన్నమాట. ఇది టార్చ్ లైటు. సో చూసారు కదా, ఇలా టార్చ్ అయితే వెలుగుతుంది. ఆగిందా? ఇగో వెలిగింది. ఇగో అంటే అందుకే ఇది 3-in-1 అయింది. ఒకటేమో స్పీకర్ ఉంది, అలాగే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్తో పాటు మనకి టార్చ్ లైట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అక్కడే ఆ బటన్ దగ్గరే ఒక చిన్న ఓల్ అయితే ఉంది. ఇది మైక్రోఫోన్ ఓల్ అయి ఉండొచ్చు. ఇక అంతే. ఇక ఈ స్పీకర్కి మనకి ఇక్కడ పవర్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పవర్ బటనే మనకి మల్టీ ఫంక్షనల్ బటన్ అనమాట. వన్స్ మనం పేర్ చేసుకున్న తర్వాత ఈ పవర్ బటన్ మనం డబల్ క్లిక్ చేసామనుకోండి, సో రీడైల్ అయితే వెళ్తుంది. నేను ట్రై చేస్తే నాకు రీడైల్ అయితే వెళ్ళింది. అలాగే మనకి బిల్టిన్ ఇందులో మైక్ ఉండడం వల్ల ఫోన్ కాల్స్ని కూడా అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఇక ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ చూస్తే ఇవి ఇలా స్లైడ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ప్యాకింగ్ అంటే గ్రిప్ లేదు అసలు. అంటే ఈ ఇయర్ ఫోన్స్ బయట తీయాలంటే అంత గ్రిబ్బీగా అయితే లేవన్నమాట. పట్టుకుంటుంటే స్కిప్ అవుతున్నాయి బాక్స్లో బయట తీయడానికి. పోనీ ఊరికనే వస్తున్నాయంటే లేదు, మ్యాగ్నెట్తో చాలా టైట్గానే ఉన్నాయి. ఇక ఇయర్ ఫోన్స్ కనుక చూస్తే ఈ హెడ్ చూడొచ్చు. హెడ్ మనకి నాన్ ఇన్ ఇయర్ టిప్స్తో అయితే తీసుకొస్తున్నారనమాట. సో హెడ్ మనకి కరెక్ట్గానే ఫిట్ అయిపోతుంది, ఇయర్కి పడిపోతుంది అన్న భయం లేదు. ఫిట్టింగ్ అయితే బాగానే ఉంది. కాకపోతే అందరు ఇయర్స్కి సెట్ అయిద్దని మనం చెప్పలేమన్నమాట. ఇందులో మనకి 13mm డ్రైవర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఇయర్ ఫోన్స్లో వచ్చేసరికి. ఇక్కడ ఛార్జింగ్ కనెక్టింగ్ పిన్స్ అయితే ఉన్నాయి. ఇక ఇక్కడ చూస్తే మనకి జీబ్రానిక్స్ బ్రాండింగ్ ఉంది కదా, అక్కడే మనకి టాప్లో ఒక ఎల్ఈడి ఇండికేటర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా మనకి టచ్తో అయితే వస్తుందన్నమాట, టచ్ కంట్రోలు. ఇక బాటమ్ సైడ్ చూస్తే మైక్రోఫోన్ ఓల్ అయితే ఉంది. ఈ ఇయర్ ఫోన్స్ మీరు సింగిల్గా కూడా వాడవచ్చు అనమాట. అంటే రెండు తీసి ఒకేసారి వాడాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఒక ఫోన్ కాల్స్ కోసమే సింగిల్ వాడాలనుకుంటే సింగిల్గా కూడా వాడచ్చు. నేను కాల్స్ మాట్లాడి చూశాను, కాల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇయర్ ఫోన్స్ని మీరు కనెక్ట్ చేయాలంటే మొబైల్కి మళ్ళీ పేర్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా స్పీకర్కి విడిగా పేర్ చేయాలి, అలాగే ఇయర్ ఫోన్స్ని మళ్ళీ విడిగా అయితే పేర్ చేయాల్సి ఉంటుంది. స్పీకర్ని పేర్ చేసినంత మాత్రాన ఇయర్ ఫోన్స్ అయితే పేర్ అయిపోవు. ఇక ఫిట్టింగ్ వచ్చేసరికి చెప్పాను కదా, కంఫర్ట్ అయితే ఓకే, కాకపోతే అందరి ఇయర్స్కి సెట్ అవుతాయని చెప్పలేము. ఇక టచ్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ టచ్ కంట్రోల్స్ మనం సింగిల్ టైం ట్యాప్ చేసి ప్లే పాజ్ చేయొచ్చు. అలాగే కాల్స్ ఏమైనా వస్తే మనం ట్యాప్ చేసి కాల్స్ అటెండ్ కూడా అయితే చేయొచ్చు అనమాట. ఇక అలా డబల్ ట్యాప్ చేసి వాల్యూమ్ పెంచవచ్చు, తగ్గించుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ మనం డబల్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ డౌన్ అవుతుంది, రైట్ సైడ్ డబల్ ట్యాప్ చేసామంటే వాల్యూమ్ పెరుగుతుంది. ఇక లెఫ్ట్ సైడ్ మనం ట్రిపుల్ ట్యాప్ చేసామనుకోండి ప్రీవియస్ సాంగ్కి వెళ్తుంది, రైట్ సైడ్ ట్రిపుల్ ట్యాప్ చేసామనుకోండి నెక్స్ట్ సాంగ్కి అయితే వెళ్తుంది. ఇవి మనకి ఇందులో ఉన్న టచ్ కంట్రోల్స్. అలాగే ఇందులో వచ్చేసరికి వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కాల్ విషయానికి వచ్చేసరికి ఓకే, మీకు కాల్స్ వచ్చేసరికి బాగానే వినిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. లౌడ్నెస్ బాగుంది, చాలా ఎక్కువ లౌడ్ ఉంది, అందువల్ల కాల్స్ కూడా మీకు ఎక్కువగానే వినిపిస్తుంటాయి. అలాగే మనం ఎవరితోనే మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా అంటే వాళ్ళ దగ్గర నుంచి నాకైతే ఏం కంప్లైంట్ లేదు. కాకపోతే మనం బాగా క్రౌడ్ ప్లేసెస్లో ఎలా ఉంటుందో చూడాలి, ఎందుకంటే వీళ్ళు ఇందులో ఎటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేయలేదు.
ఏఎన్సీ పక్కన పెట్టేయండి, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇవ్వలేదు. దీని ప్రైస్ వచ్చేసరికి బాక్స్ మీద ఉండడానికి రూ. 3,999 ఉంది, కానీ ఆ ప్రైస్ కొనరన్న సంగతి వీళ్ళకి కూడా తెలుసు. అందువల్ల రూ. 1,599కి అంటే రూ. 1,600కే మీకు ఈ ఇయర్ ఫోన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి మీకు స్ప్లాష్ ప్రూఫ్తో అయితే వస్తాయి, అంటే చెమట చినుకులకి వర్షం చినుకులకి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక తర్వాత ఇందులో ఎటువంటి లో లేటెన్సీని అయితే వీళ్ళేం ప్రొవైడ్ చేయట్లేదు, అంటే గేమింగ్ కోసం మీకు పెద్ద యూజ్ ఉండదు. ఇక మ్యూజిక్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మ్యూజిక్ క్వాలిటీలో మీకు వాల్యూమ్ వచ్చేసరికి పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే ఉంది. కాకపోతే అక్కడ మీకు స్టీరియో ఎఫెక్ట్ అయితే అంతగా తెలియట్లేదు. నేను స్టీరియో ఎఫెక్ట్ ఏమైనా ఉందా అని చెప్పేసి చాలా సాంగ్స్ని అయితే టెస్ట్ చేశాను, కానీ అంత స్టీరియో ఎఫెక్ట్ అయితే నాకేం తెలియలేదు. స్టీరియో ఎఫెక్ట్ ఉందా అంటే ఉందని చెప్పుకోవచ్చు, లేదంటే అసలు లేదని చెప్పుకోవచ్చు. అలా అనిపిస్తుంది అనమాట. ఎక్కడో తెలుస్తుంది స్టీరియో ఎఫెక్ట్. దానివల్ల ఏమైపోతుందంటే బేస్ ఉన్నా ఇంత వాల్యూమ్ ఉన్నా సరే ఉపయోగం లేదనమాట, ఏదో దబిడి లాగే ఉంది. వోకాల్ అండ్ ట్రిబుల్స్ అంటారా, ఇక చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ స్టీరియో ఎఫెక్టే లేదు కాబట్టి ఇవి కొంచెం స్ట్రాంగ్గానే అనిపిస్తున్నాయి. వోకాల్ అంటే ట్రిబుల్స్ వచ్చేసరికి కొంచెం స్ట్రాంగ్గానే అనిపిస్తున్నాయి. ఒకసారి మనం మొబైల్తో కనెక్ట్ చేసిన తర్వాత రెండింటిని, అంటే ఇటు స్పీకర్ని దీన్ని రెండింటిని కనెక్ట్ చేశాక, సో ఎప్పుడైతే ఇయర్ ఫోన్స్ మనం వాడుతుంటామో, ఇయర్ ఫోన్స్ వాడిన తర్వాత వీటిని తీసుకొచ్చి ఛార్జింగ్ కేసులో పెట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇవి ఛార్జ్ ఎక్కడం స్టార్ట్ అయిపోతాయి. సో అందులోంచి డిస్కనెక్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా దీనికైతే కనెక్ట్ అయిపోతుంది, స్పీకర్ బాక్స్కి అయితే కనెక్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ పవర్ బటన్ ప్రెస్ చేసి ఏమైనా సాంగ్స్ ఉంటే ప్లే చేయొచ్చు. ఈ పవర్ బటన్ మన మల్టీ ఫంక్షనల్ బటన్ అని చెప్పాను కదా, దీంతో మనం ప్లే అండ్ పాజ్ ఈ కూడా చేసుకోవచ్చు ఈ పవర్ బటన్తో. అలాగే వాల్యూమ్ బటన్స్ కూడా వీళ్ళు ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇది కూడా మీకు ఇందులో బిల్ట్-ఇన్ మైక్ ఉంది కాబట్టి ఏమైనా ఫోన్ కాల్స్ మాట్లాడడానికి అయితే యూజ్ అవుతుంది. కాకపోతే మీరు కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవాలి, మరీ దూరం పెడితే అవతల వాళ్ళకి వినబడడం కొంచెం కష్టమే అనమాట. కొంచెం దగ్గర పెట్టుకొని అవతల వాళ్ళతో మాట్లాడితే బాగానే ఉంటుంది. ఇక స్పీకర్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి మీకు 19 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ పంపిస్తుంది అని చెప్పేసి జేబ్రానిక్స్ క్లెయిమ్ చేస్తుంది. మీకు ఈజీగా 12 అవర్స్ నుంచి 13 అవర్స్ మీకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఇక అలాగే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ చూస్తే మీకు మొత్తం 30 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందంట. ఇందులో స్పీకర్లో ఉన్న బ్యాటరీతో కలుపుకొని చూసుకున్నట్టయితే, మీరు విడిగా స్పీకర్ వాడితే మళ్ళీ బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోద్ది అనుకోండి. అలా చూసిన యావరేజ్ మీద మీకు 22 గంటల వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే ఇస్తాయి. ఇక ఇవి రూ. 1,600 పెట్టారు. ఈ రూ. 1,600కి వీటిని కొనొచ్చా అంటే, యాక్చువల్గా మీరు ఎవరికైనా ఫ్రెండ్స్కి షో అప్ చేయడానికి చూపించుకోవడానికి ఇది బాగానే ఉంటుంది. అరే చూసారా, నా దగ్గర స్పీకర్ బాక్స్ ఉంది, ఇందులో మనకి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, అలాగే టార్చ్ లైట్ ఉంది అని చెప్పేసి ఇలా షో ఆఫ్ చేసుకోవడానికి, కొంచెం ఫోజులు కొట్టడానికి బాగానే ఉంటుంది. కానీ క్వాలిటీ పరంగా మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు, అక్కడ మీరు ఒక ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ చూస్తున్నారు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో అయితే నేను రికమెండ్ చేయను, ఎందుకంటే అంత క్వాలిటీ అయితే లేవు. అలా కాకుండా స్పీకర్ కోసం కొనాలి అంటే మనం 1,600 పెడుతున్నాం. రూ. 1,600కి మనకి పాకెట్ స్పీకర్స్ ఇంకా దీనికన్నా బెటర్ స్పీకర్సే బెటర్ క్వాలిటీతో దొరుకుతున్నాయి. సో అక్కడ రికమెండ్ చేయను. మరి ఎవరికి కావాలంటే మీ దగ్గర 1,600 ఉన్నాయి, అక్కడ 1,600 మీకు ఒక స్పీకర్ కావాలి, అలాగే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కావాలి, షో చేయడానికి ఒక మంచి అలాంటి లుక్ ఉన్న ఒక స్పీకర్ బాక్స్ కమ్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కావాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇది తీసుకోవచ్చు. కానీ విడిగా అయితే మాత్రం క్వాలిటీ పరంగా చెప్పాలంటే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ నాకు అంత క్వాలిటీ అయితే అనిపించలేదు. అలాంటిగా అయితే నేను రికమెండ్ చేయను. చెప్తున్నానుగా మళ్ళీ ఫైనల్గా షో ఆఫ్ చేయడానికి అయితే ఓకే. ఒకవేళ దీనికి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ప్రైస్ని అలాగే ఇందులో ఉన్న ఫీచర్స్ని అన్నింటినీ నేను బేస్ చేసుకొని రేటింగ్ ఇస్తే అవుట్ ఆఫ్ 5కి 3 రేటింగ్ అయితే ఇస్తాను. అది మరి. సో ఈ వీడియో ద్వారా మీరు జేబ్రానిక్స్ తీసుకొచ్చిన 3-in-1 స్పీకర్ బాక్స్ లేదా ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఏదైనా అనుకోండి, సో అన్బాక్సింగ్ చూసి ఎలా ఉంది, తీసుకోవచ్చా లేదనే విషయాన్ని తెలుసుకున్నాను చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.